సరిపోయేది. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు, అది తెలివితేటల కొద్దీ గంజాయి కేసు పెట్టారు. ఆ గంజాయి కేసు దగ్గర బుక్ అయిపోయారు. ఎందుకని? అతన్ని ఈసారి కొంచెం తెలివిగా ప్రవర్తించారు డిఫెన్స్ లాయర్లు. ఏది వీళ్ళు ఎప్పుడు కూడా వివేక కేసులోనూ ఇంకో దాంట్లోనూ టెక్నికల్ ఎవిడెన్స్ అంటారు కదా, అట్లా ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కిందన అతని ఫోన్ తీసుకోమన్నారు. ఆ ఫోన్కి సంబంధించి జియో వాళ్ళకి కూడా ఇది ఇచ్చారు నోటీసు, ఎక్కడున్నారో ఆ టైం లొకేషన్ చెప్పమని చెప్పి. జియో ఇచ్చిన దాంతో వీళ్ళు బుక్ అయిపోయారు. జియో వాళ్ళు ఏమి ఇచ్చారు, 4:30 అప్పుడు ఇతను ఆ తాడేపల్లి దగ్గరలో ఉన్నాడు, ఇది ఆ ఊళ్ళో ఉన్నాడు అక్కడ తన వ్యాపారం దగ్గర. ఆ తర్వాతన అతను 6:30 అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతను 6:30కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. 7:30కి అతను వాళ్ళ ఆవిడ 7ంటికల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ ఇవ్వడానికి. వెళ్తే వీళ్ళు ఏం చేశారు, అది అసలు రాయలేదు, కంప్లైంట్ పక్కన పడేశారు. కోర్టు మందలించగానే తెలివిగా 7:30కి రాసినట్టుగా డైరీలో రాశానని చూపెట్టారు. ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదని అడిగింది. ముందు జనరల్ డైరీలో రాశామండి అన్నారు. సరే అవన్నీ పట్టురామన్నారు, సీసీటీవీ ఫుటేజ్ పట్టురామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ దగ్గర దొరికిపోయింది ఏంటి, ఈ అమ్మాయి 7కి వెళ్ళింది, వీళ్ళు 7:30కి డైరీలో ఎంట్రీ చేశామన్నారు, అతను 8:30కి అరెస్ట్ చేశామన్నారు. వీళ్ళ ఆవిడ ముందు కంప్లైంట్ ఇచ్చింది కదా, అంటే అప్పటికే అరెస్ట్ చేసినట్టు కదా. మరి అప్పుడు జనరల్ డైరీలో రాయడం ఏంటి, ఎందుకు రాయాలి? ఆల్రెడీ ఆయన